నమస్తే అండి. పైకొచ్చాను. పైకొచ్చి మొక్కలు బీరకాయలు అవి చూద్దాము. పండుగ సమస్య ఉంది నా దగ్గర. నేను సంచులు కుట్టుకున్న బీరకాయలకి కాకరకాయలు ఎంత బాగున్నాయండి. ఎట్లా కాసినాయో చూడండి. అసలు చాలా బాగా కాసింది. అసలు ఒకటేంటి, ఇదిగోండి బీన్స్. నేను విత్తనంతో పెట్టిన బీన్స్. ఆంటీ ఎక్కడ తీసుకున్నారన్నారు. మీకు ఎక్కడైనా దొరుకుతాయి విత్తనాలు, పలానా చోటే అని లేదు. మీరు చెప్తున్నాను నేను. నీళ్ళు ఎక్కువ పోస్తున్నారు, విత్తనం పెట్టి మొలక రాకుండా విత్తనం కుళ్ళిపోతుంది అంతే. కాకరకాయలండి, టమాటా కాయలు రండి. బీన్స్ అయితే అసలు భలే వచ్చినాయండి, విత్తనంతో పెట్టినవి. అసలు బీరకాయలు ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఇట్లా సంచులు కట్టుకున్నాము. మనకి పొండిగా కొట్టేస్తున్నాయి జాంకాయలు అన్నీ. ఈ సమస్య. ఇదిగోండి చూద్దాం. కోసేస్తా ఇక, మళ్ళీ పెరుగుతాయి. ఇదిగోండి, ఇది పౌడర్ మిల్లి. దీనికి సంజయ్ మేడం గారి దగ్గర ఉంది, నాకు పంపిస్తానన్నారు. నేను అడిగాను నిన్న, నాకు పంపించండి విగారూటు, పాస్మేటు, లక్ష్మీ పోషక్ అయిపోయిందని. మరలా వాళ్ళు ఫోన్ చేస్తాను. వాళ్ళు మనకు ఫోన్ చేస్తే డోర్ డెలివరీనే పంపిస్తారు. కోసేసుకుందామండి బీరకాయలు. మరలా సంచులు కట్టుకుందాం. ఇక్కడగా పెడుతున్నాను, కోసేస్తా చాలు మనకి. వీటికి కట్టేసుకుంటాము సంచులు. కాకరకాయకి కట్టారు అంకులు. ఇటు రండి, ఎన్ని బీరకాయలు పిందెలు భలే పడుతున్నాయి. ఇదిగోండి, పాలినేషన్ సరిగ్గా అవ్వకపోతే ఇట్లా మనకి పండిపోతాయి. గుర్తుపెట్టుకోండి, పాలినేషన్ కూడా ఇంపార్టెంట్. అది పండిపోయింది. ఇదిగోండి ఇటు రండి. బీరకాయలు మా వరకు అయితే వచ్చేస్తాయి మంచిగానే. ఇట్లా కట్టుకున్నాం సంచులు. నేను కుట్టాలని చెబుతాను మీకు. నాకు పనులు సరిపోతున్నాయి, కుట్టలేదు. మళ్ళీ వాటిని కట్టేస్తాం. మొన్న కోత వచ్చి తినేసింది. బాగానే ఉన్నాయండి. కట్ చేసి సంచి ఇట్లా పెట్టేసి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. బీరకాయల రేట్ ఎంత ఉందో రాయండి, నాకు తెలీదు. నేను కూరగాయలు తక్కువ కొంటున్నాను. ఇప్పటికి అరకిలో వచ్చినాయి. ఇది కూడా కోసేద్దాం. ఇట్లా అన్ని సంచులు కట్టా నేను. ఇదిగోండి కాకరకాయ కూడా పెరిగింది. బాగానే ఉన్నాయి. ఇదిగోండి కాకరకాయ కూడా కోసుకుందాం. ఇక్కడ ఉంది. మళ్ళీ కట్టతామండి. పర్వాలే, ఇది షేపు మన సరిగ్గా అవ్వకపోతే ఇట్లా వస్తే అయినా కోసేస్తున్నా. ఇదిగోండి ఎన్ని వచ్చినాయో చూద్దరు కానీ. చూసారు కానీ ఎన్ని వచ్చినాయి. కొంచెం వంకరగా అయినా బాగానే వచ్చినాయి. 1/2 కిలో ఉంటాయి. ఇదిగోండి రండి, కాకరకాయలు కూడా కోసేద్దాం. ఇదిగోండి మా ఇద్దరికైతే వచ్చేస్తాయి. ఇవి వచ్చినాయి కాకరకాయలు. బీరకాయలు ఇవ్వండి, బీరకాయలు బాగానే ఉన్నాయి. కొత్తిమీర ఉంది, కోసేద్దాం కింద. ఒకసారి ములక్కాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా లావుతుంది ములక్కాయ, చాలా బాగుంటుంది. ఇదిగోండి వంగ మొక్కలు, బంతి పూలు అన్నీ పూస్తున్నాయి, బాగానే ఉన్నాయి.
ఇట్లా చిగురు రాగానే పూలు వచ్చేస్తాయి, కరేపాకు తుంచేయాలి, ఇట్లా తీసేయాలి. బంతిపువ్వు అందం బంతిపువ్వే కదండి. రండి, స్టార్ ఫ్రూట్లు ఉన్నాయి, కోసుకుందాం. నిమ్మ చెట్లు ఎందుకేనో చచ్చిపోతున్నాయి, డైబ్యాక్ వస్తున్నాయి. ఇట్లా కట్ చేసేసుకో. చెట్టుని మనం అందుకే రోజు అబ్జర్వ్ చేసుకోవాలి, చూసుకుంటే. ఇదిగోండి ఇక్కడ కూడా ఈ చెట్టు కూడా డైబ్యాక్ వస్తుంది. పసుపు నీళ్ళు బాగా పోస్తా. మనం 10 రోజులకి ఒకసారి ఇట్లా తవ్వుకుంటే మొక్కకి ఏమవుతుందంటే ఆక్సిజన్ బాగా అంది మంచిగా ఉంటుంది. గట్టి పడిపోయింది అనుకోండి, ఆక్సిజన్ అందదు. అందుకు తవ్వుతాను నేను ఇట్లా. ఇది చూడండి, మామిడి చెట్టు చూడండి ఎట్ట పువ్వు పూసిందో. నేను ఐటెక్స్లో కొన్నా, గుర్తులేదు ఎంతో, మరి 100 రూపాయలు అనుకుంటా మొక్క. భలే పూసింది. ఇదిగోండి జాంకాయ పండింది. ఇట్లా జాంకాయలు అయితే వస్తానే ఉన్నాయి. భలే తీగా ఉంటుంది జాంకాయ. మన జాంకాయలు తిన్నాక బయట జాంకాయలు కోస్తే తీగానే లేదు. ఇదిగోండి స్వీట్ స్టార్ ఫ్రూట్ కోసుకుందాం పదండి. ఇదిగోండి చిట్టి చామంతి అండి, నాకు ఇష్టమైంది. ఇదిగో పూలు వచ్చినాయి, రండి పూలు పూసినాయి. చిట్టి చామంతి, చిన్న చామంతి చాలా బాగా వస్తాయి మొగ్గలు అంతా. చిట్టి చామంతి, స్వీట్ స్టార్ ఫ్రూట్ కోద్దాం. అంకుల్ 4 కోసుకొచ్చేసారు చెప్పకుండా మాకు. ఇదిగోండి భలే ఉంటుంది, ఇది చాలా బాగుంటాయి. ఇక్కడ పెట్టేసేనా ఇవి? సూపర్గా ఉన్నాయి. ఎంత హ్యాపీ కదండి ఈరోజు సరిపడా. ఇట్లా మిద్దె తోటలోకి వచ్చామంటే కొత్తిమీర, గోంగూర, మన దగ్గర పాలకూర, చుక్కకూర అన్నీ ఉన్నాయి. ఊరికే పైకి వచ్చాను, బీరకాయలు ఇన్ని వచ్చినాయి. హ్యాపీ అనిపించింది, మీతో పంచుకోవాలనిపించి వీడియో చేశాను. ఏమండి, మీకు చెప్పాను కదా పౌడరీ మిల్లీ వచ్చిందని. సంజయ్ మేడం గారికి నిన్న ఫోన్ చేస్తే జస్ట్ నేను వీడియో అయిపోయినాక భవ్యను కీర్తన వాళ్ళు వచ్చారు. నేను బయో మిన్ను విగా రూట్ లేదంట, విగా రూట్ తర్వాత పంపిస్తా అన్నారు. ఫస్ట్ మనకి పౌడరీ మిల్లీ వస్తుంది కదా, ఇది సల్ఫర్ పంపించారు. లీటర్కి 3 grams చొప్పున మనం నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయాలి. అంతేనా భవ్య? మీ అందరికీ తెలుసుగా, మనం చాలాసార్లు మన ఛానల్లో ఉంది. సంజయ్ మేడం భలే పంపించారు, కరెక్ట్ టైంకి పంపించారు. నాకు మనకి వంగ మొక్కలు అన్నీ పోతాపింద మీద ఉన్నాయి, బీన్స్ పోతాపింద మీద ఉన్నాయి. మనం స్ప్రే చేస్తానికి లక్ష్మి పోషక్, ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. హ్యాపీగా మనం మొక్కల మీద స్ప్రే చేసుకుని మనం కూడా అవి వచ్చిన కూరగాయలు తింటే మనకి హ్యాపీగా ఉంటుంది, మంచి న్యూట్రియంట్స్ మనకు అందుతాయి. భవ్య ఏం చెప్తావు చెప్పు సల్ఫర్ గురించి? నేను ఎప్పుడు వాళ్ళ ఫస్ట్ టైం. అబ్బో అసలు పౌడరీ మిల్లీతో మన గార్డెన్ అందమంతా పోతుంది. కరెక్ట్గా నన్ను అడిగితే నేను ఫోన్ చేశాను నిన్న, నాకు బయో మిన్ మా అమ్మకు కావాలి.
మా అమ్మగారు గులాబీ పూలు ఏం పూంచుతున్నారు అసలు, నాకంటే బాగా పూంచుతున్నారు. పద్మ బయోమిన్ అయిపోయిందంటే అమ్మ కోసం తెప్పించాను. కీర్తన నువ్వు చెప్తావు సరే, నేను చెప్పి. వింటర్ సీజన్లో నైట్స్ ఓవర్ బ్రేక్ అవ్వడం వల్ల పౌడరీ మెల్యూ అట్లా వస్తుంది అనమాట. అది ఒక ఫార్మ్ ఆఫ్ ఫంగస్. సో ఫంగస్ సో మనం ఫంగిసైడ్ అంటే ఇది వెటబుల్ సల్ఫర్ కదా. సో ఇది 3 grams per liter వాటర్ కలిపి స్ప్రే చేస్తే పౌడరీ మెల్యూ పోయింది అనమాట. ఓకే, ఎన్ని రోజులు చేసిన నెక్స్ట్ డే లక్ష్మీ పోషక్ స్ప్రే చేస్తే కూడా మంచి ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే, ఇది స్ప్రే చేసిన నెక్స్ట్ డే లక్ష్మీ పోషక్ స్ప్రే చేస్తే ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ నాకు తెలుసు, కానీ తను చెబుతాను. డిసెంబర్ ఇది ఫ్లవరింగ్ సీజన్ కదా మ్యాంగోకి. సో మ్యాంగోకి కూడా కొట్టమంటావా? ఓకే, మ్యాంగో అంటే మనం ఇంకా కింద రాలిపోతూ ఉంటుంది కదా చాలా మందికి ఇప్పుడు. ఓకే, వాళ్ళకి ఫార్మర్స్కి అయితే రైట్, మన మిద్దె తోటలో వాటికంటే. ఓకే, నేను వంగ మొక్కలకి వాటికి కూరగాయ తీగ జాతికి వాడతాను. సో భవ్య ఇది ఇప్పుడు లీటర్కి 3 grams. కీర్తన తనకి ఇష్టం ఉండదు, అందుకే మేము వెనక నుంచి చూపిస్తున్నాము. సరే, ఇది స్ప్రే చేద్దాం ఫస్ట్. ఇదిగోండి దగ్గరికి రండి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఆకుకూరలు కట్ చేశాను కదా, బయోమిన్ వేసేసామంటే సూపర్. మళ్ళీ నెక్స్ట్కి మన దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లేకపోయినా, మన కంపోస్ట్ లేకపోయినా ఇది చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. అంకుల్ అన్నారు మొత్తం అన్ని మొక్కలకి వేసేద్దాము అని చెప్పారు అంకుల్. అందుకు అమ్మకు ఒక ప్యాకెట్, మిగతాయి నాకు. లీటర్కి 3 grams అంటే ఇప్పుడు మనం మనకి ఎక్కువ లేదు కాబట్టి 3 లీటర్లు పోస్తా. 3 లీటర్లు పోద్దాం. ఇది పట్టుకో భవ్య, సరిపోతుంది. ఏది కట్ చేసావా? ఏది స్పూన్? అదిగో వెటబుల్ సల్ఫర్. ఇది 1 2 చాలా జాగ్రత్తగా క్లిప్ పెట్టేసి. కరిగిపోతుందండి. రాయేదండి. ఇదిగోండి, ఎలక్ట్రికల్ స్ప్రేయర్ గురించి అడిగారు. ఆ వీడియో కింద నేను మీకు నెంబర్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. నేను పట్టుకుంటాను. ఇగో భవ్య పట్టుకొని ఇవ్వట్లేదు. ఇటు పద భవ్య, అటు ఆ చివరికి వెళ్ళిపో. అన్నిటి కొడదాం. ఇక్కడికి శ్రీనివాస్ గారు అటు వచ్చేయండి, మీరు ఇటు వచ్చే భవ్య, నేను అటు వెళ్తా. అటు వెళ్ళిపోదాం పద. అమ్మో, పూల మీద ఉన్నాయి, ఇక్కడ పెట్టేసి. ఇంతేనా భవ్య? మొత్తం తడిపేస్తాయిగా. అబ్బో, అసలు పౌడరీ మిల్లీతో మనకి చాలా ప్రాబ్లం అండి. సంజయ్ మేడం గారు అడగంగానే టకామంట పంపించారు మాకు. ఇదిగో మీ అంకుల్ కొట్టుకుంటారంట. నేను అంకుల్కి ఇస్తున్నానండి, అంకులే కొడతారు. అంకుల్ నీట్గా కొడతారు నాకంటే బాగా. ఇటు ఉండి ఈ స్ప్రేయర్ మట్టి చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎలక్ట్రికల్ స్ప్రేయర్, కష్టపడకుండా. ఇదిగోండి, పౌడరీ మిల్లీ అంటే పౌడర్ లాగా ఇట్లా బెండ చెట్లకి బాగా వస్తుంది, చూసారా? ఇదిగోండి చూడండి, మనకి మళ్ళీ మీకు 2 రోజుల తర్వాత ఈ బెండ మొక్కను చూపిస్తా. ఈ ఫంగస్ వస్తే ఏమవుతుందంటే ఆకులన్నీ పాడైపోతాయి. అవును, ఎండిపోయి రాలిపోయి చెట్టు అసలు బలం సరిపోవట్లా. శ్రీనివాస్ గారు ఇటు వచ్చి తిప్పు ఈ ఆకుకి. భలే వచ్చారు భవ్య, కీర్తన కరెక్ట్గా. ఇదిగోండి, అంజూరుకి కూడా స్టార్ట్ అవుతుందంట. స్టార్ట్ అవుతున్నప్పుడు మాత్రం కొట్టేయమంటున్నారు. అది కొడుతున్నాం. ఎక్కడెక్కడ ఉన్నాయి అంతా కరెక్ట్గా మనకి. ఓహో, స్ప్రెడ్ అయిపోతుందంట. మనం ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇదిగో చామంతికి కూడా స్ప్రెడ్ అయిపోయిందంట, నాకు తెలియలేదు. ఇదిగోండి, ఈ పక్కన అంజూరు ఉంది. ఇదిగోండి, ఇంకో అంజూరుకి కూడా స్ప్రెడ్ అయిపోయిందంట. ఈ లెక్క వంగలకు కూడా స్ప్రెడ్ అయిపోతుందాం. ఒకసారి కొట్టేయచ్చు అంటావా వంగ మొక్కలకి?
అన్నిటి గులాబీలకు కూడా కొట్టచ్చు అంటండి. అదిగో అంకుల్ గులాబీలకు కూడా కొట్టేస్తున్నారు. వాళ్ళన్నీ గార్డెన్ అంతా తిరుగుతున్నారు భవ్య, కీర్తన. చూశారుగా నేను తెప్పించుకున్న పోషక్, బయోమిన్, ఫాస్మేట్, లక్ష్మి. ఏమండి కొత్తిమీర అండి. సంజయ్ మేడంకి ఏమి ఇవ్వనా అని చూస్తే కొత్తిమీర కోస్తున్నా. సేంద్రీయ విధానంలో పంటలు పండించిన కొత్తిమీర. కిందకి కట్ చేస్తే వస్తాయా అన్నారు, రావు. నేను మట్టి అంటుకుంటుందని ఇట్లా కట్ చేసేస్తున్నా. అసలు నాటు కొత్తిమీర లాగా అంత మంచి వాసన వస్తుందో. మనకి జనవరిలో ఎగ్జిబిషన్ వస్తుంది, నేను చూపించాను మీకు ఆ సీడ్స్ అమ్మే వాళ్ళని కూడా. వాళ్ళ దగ్గర తీసుకుంటా నేను. సంవత్సరానికి సరిపడా తీసుకుంటే మనకి అయిపోయినప్పుడు వేసుకుంటామే. ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి, నేను ఎప్పటికప్పుడు కూరలు వండితే ఇట్లా వచ్చి కొంచెం కోసుకుంటా. కరివేపాకు కూడా ఏ రోజుది ఆ రోజు కోసుకుంటా హ్యాపీగా. ఇదిగోండి ఈరోజు కోసిన కొత్తిమీర, బీరకాయలు, కాకరకాయలు, స్టార్ ఫ్రూట్, ఒక జాంకాయ. ఇదిగోండి జాంకాయ తినండి. ఈ జాంకాయ దించిపోయి ఎట్లా ఉంది చెప్పండి మీకే. ఈ జాంకాయ మేము రోజు తిన్నాం. అసలు ఈ జాంకాయలు తిన్నాక, అవును ఈ జాంకాయలు తిన్నాక బయట జాంకాయలు తినలేకపోతున్నాం. మనం సేంద్రియంలో పంటలు పండించామంటే ఇదేనండి నిదర్శనం. ఎంత తీయగా ఉంటాయి అసలు. సూపరు. ఓకే అండి, ఉంటామండి. బాయ్ అండి.